మనసు గతించే మనిషి అదృష్టం అనేది అందమైన అమ్మాయి లాంటిది బాస్. కారణుడికే కనెక్ట్ అవుతుంది. కానీ టాలెంట్ అనేది మన ఇంట్లో ఉండే ముసలమ్మ లాంటిది. ఎప్పుడో మూల కూర్చొని ఉంటుంది, ఎవడో పట్టించుకోడు. నా పేరు ధనుష్, చదివింది బీటెక్, చేతిలో ఉంది సర్టిఫికేట్, కానీ నోట్లో లేదు ఆల్ఫాబెట్. అందుకే లైఫ్ అంతా ఇలా అయిపోయిన ఇంటర్నెట్లో బఫర్ అవుతుంది. నమ్మకం పోయింది నాన్న. ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏదో కారణం చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. ఇంకా నా వల్ల కాదు నాన్న. నువ్వు ఉద్యోగ విషయం అంటున్నావు కనుక నీకు ఓ మాట చెప్తాను, వింటావా? నువ్వు వెళ్తున్న దానిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగావనుకో, ఆ రెడ్ లైట్ వెలిగినంతసేపు నీ టైం వేస్ట్ అయినట్టేనా? అవును నాన్న, అందుకేగా ఆ టైంలో మిగతా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. కాదురా, ఆ రెడ్ లైట్ అంటే నీకు ముందున్న అవకాశం కోసం వేచి ఉండమని. రెడ్ లైట్ అంటే ఆగి నీ టైంని ఆవేశంగా కాకుండా అవకాశాల కోసం వాడమని. నీకు ఇంటర్వ్యూలో వచ్చిన రిజల్ట్ రెడ్ లైట్. నువ్వు ఆగి ఎందుకు ఫెయిల్ అయ్యావో ఆలోచించుకో. నువ్వు స్కిల్స్ బాగానే చూపించావు, కానీ సహనానికి విలువ ఇవ్వలేకపోయావు. ఆ రెడ్ లైట్ కి గౌరవం ఇవ్వు. Sit down. సార్, ఇంటర్వ్యూ అన్నారు, మరి ఇక్కడ ఇలా కాఫీ షాప్లో? ఇంటర్వ్యూ ఆఫీస్లో చేయాలా, ఇక్కడ చేయకూడదా? సో ధనుష్, యువర్ టెక్నికల్ స్కోర్ ఇస్ 95%. ఇంప్రెసివ్. సార్, ఇంగ్లీష్ లిటిల్ బిట్ ప్రాబ్లం సార్. టెక్నికలీ ఐఎమ్ స్ట్రాంగ్ సార్. టెక్నికల్గా స్ట్రాంగ్ అయితే సరిపో మిస్టర్ ధనుష్. వి నీడ్ గ్లోబల్ లీడర్స్. సరే, నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి ఆన్సర్ చేయి, జాబ్ ఇచ్చేస్తాను. అడగండి సార్.
జావా, పైథాన్, మెషిన్ లెర్నింగ్, చెప్తా ఏదైనా. నో 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 నో, అవి గూగుల్లో కూడా దొరుకుతాయి. నా ప్రశ్న వేరు. ఇఫ్ యూ ఆర్ ఏ ట్రాఫిక్ సిగ్నల్ అండ్ యూ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ఏ కార్, హౌ డు యూ స్టాప్ ఇట్ వితౌట్ టర్నింగ్ రైట్? సార్ జాబ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కదా, మరి ట్రాఫిక్ సిగ్నల్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ లేటరల్ థింకింగ్, యూ ఇడియట్. నీకు లాజిక్ లేదు, లాంగ్వేజ్ కూడా లేదు. అసలు నీలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వైరస్ లాంటి వాళ్ళు. స్కిల్ ఉంటే సరిపోదు, స్టైల్ ఉండాలమ్మా. నువ్వు వెళ్ళిపో, నువ్వు అసలు ఈ ఇండస్ట్రీ సెట్ అవ్వవు కానీ వెళ్ళిపో. సార్ సిగ్నల్ లేకుండా కార్ ఆగుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఒక్క నిమిషం ఆపితే మీకు విషయం చెప్తా. ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు అడిగింది లాటరల్ థింకింగ్ కాదు సార్, అది లిటరల్ మ్యాడ్నెస్. అయినా సిగ్నల్ కార్ని ప్రేమించడం ఏంటి సార్? అది సిగ్నల్కున్న ఫీలింగా లేక మీకున్న డిజార్డరా? సరే ఇంగ్లీష్ రాదనుకుందాం. అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి సార్? ఇట్స్ జస్ట్ ఎ లాంగ్వేజ్ దట్ ఇంప్లైస్ ఎ స్పెసిఫిక్ సింటాక్స్ టు ఎక్స్ప్రెస్ హ్యూమన్ ఎమోషన్. అంటే మనిషి భావాన్ని వ్యక్తపరిచే ఒక పద్ధతి. ఆకలేస్తే అన్నం పెడతాం కానీ గ్రామర్ వడ్డించాం కదా సార్. దాహం వేస్తే మంచిని తాగుతాం కానీ ఒకేబులరీ తాగం కదా. అయినా స్కిల్ నా మెదడులో ఉంది, భాష నా నాలుగు మీద ఉంది. నాలుక జారితే తప్పు కానీ తడబడితే తప్పు ఎలా అవుతుంది సార్? ఆర్ యూ ట్రై టు టీచ్ మీ? అయ్యయ్యో మీకు నేర్పించాను సీన్ లేదు సార్ నాకు. అయినా మీకు నేర్చుకునే ఓపిక కూడా లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, రావణాసురుడికి 10 తలకాయలు ఉంటాయని మనం భయపడతాం, కానీ రాముడు ఏ తలకాయలు ఏ భాష ఉందో అని గ్రామర్ బుక్లు ఎత్తుక్కోలేదు. గురి చూసి కొట్టాడు, వాడిని పడగొట్టాడు. కార్పొరేట్ రంగం కూడా అంతే సార్. ఇక్కడ మీకు పని చేసేవాడు కావాలా, మాటలు చెప్పేవాడు కావాలా, కోడింగ్ చేసేవాడు కావాలా, కోటింగ్ ఇచ్చేవాడు కావాలా? నాలంటే జాబ్లో జాయిన్ అయితే ఏ బగ్ని అలా చంపాలా అని ఆలోచిస్తాడు. అది మీకు నచ్చినోడు జాయిన్ అయితే పక్కన ఎలా ముంచాలా అని ఆలోచిస్తాడు. తేడా మీరే గమనించుకోండి సార్. అయినా ఈ రెజ్యూమే బరువు కాగితం క్వాలిటీలో ఉన్నాడు సార్, మంచి క్యాలిబర్లో ఉంటుంది. ఇందాకేంటి సార్ అన్నారు? వైరస్ అన్నా? నేను వైరస్నే, కానీ మీలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాంగ్ అయినప్పుడు రీబూట్ చేయడానికి వచ్చే అప్డేట్ కూడా నేనే. ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు చూసారా, ట్రాఫిక్ సిగ్నల్ ఎలా ఆగుతుంది, కార్ ఎలా ఆగుతుంది అని. సింపుల్ సార్, అక్కడ పెద్ద గొంతు ఉందనుకో, కార్ ఏంటి ఏదైనా ఆగిపోవాల్సిందే. ఆ గొంతే నా టాలెంట్. నాకు ఇంగ్లీష్ అనే బ్రిడ్జ్ లేకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ అనే లోతుంది. ఆ బ్రిడ్జ్ మీద నడిచేవాడికి కింద పడిపోతాడని భయం ఉంటుంది, కానీ ఆ లోతులు ఎగిరేవాడికి ఎలాంటి భయం ఉండదు సార్, ఎందుకంటే వాడి బతకడం తెలుసు కాబట్టి. బట్ ఎనీవే, నన్ను రిజెక్ట్ చేసిన చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే సింహం వేటకు వెళ్ళాలి సార్, సర్కస్కి కాదు. ఐ బిలాంగ్ టు ద ఫారెస్ట్, నాట్ యూ జూ సార్. కానీ ఆఖరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, ఇంగ్లీష్ అనేది రెంట్ హౌస్ లాంటిది, ఎప్పటికైనా ఖాళీ చేయాల్సిందే. కానీ మాతృభాష మన టాలెంట్ సొంతిల్ లాంటిది, రెంట్ కట్టకపోయిన దర్జాగా బ్రతికేసేయచ్చు. ఇంగ్లీష్ క్లాసుల్లో గ్రామర్ నేర్చుకోండి సార్, తప్పులేదు. కానీ మీ జీవితంలో గ్రామర్ మర్చిపోకండి. ఉంటాను సార్, గుడ్ బై. సార్ సార్ ఏంట్రా? వాడు చెప్పింది కూడా నిజమే కదా సార్. వాడు చెప్పింది గుంత గురించి కాదురా, నా అహంకారానికి గొయ్యి తీసి వెళ్ళాడురా. హలో హలో బ్రదర్, నేను ఐటీ కంపెనీ నుంచి హెచ్ఆర్ మాట్లాడుతున్నాను. సో ఇందాక మీతో మాట్లాడిన తర్వాత మాకు ఇంగ్లీష్ వచ్చిన కంటే పని వచ్చిన వాడే మాకు ముఖ్యం. సో యూ క్యాన్ జాయిన్ టుమారో అండ్ ఆల్ ద బెస్ట్.
ఏంటి నాన్న సంతోషంగా ఉన్నావు? ఉద్యోగం వచ్చింది నాన్న. చూసావా, నిన్ను నువ్వు నమ్ముకుంటే సాధించలేని ఏదీ లేదు. నిన్ను నువ్వు నమ్ము, ఆ తర్వాత అంతా దైవేచ్ఛ.